హాయ్ అండి. నమస్తే. ఈ వీడియోలో మనం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ 2024కు సంబంధించి బుక్‌లో మనము వ్యవసాయము మరియు అనుబంధ రంగాల టాపిక్ గురించి చూద్దాం మనం. మనకేంటంటే ఈ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్‌లో మనకి అగ్రికల్చర్ ఉంటది. అదేవిధంగా అలైడ్ సెక్టార్స్ గూడా ఉంటాయి. అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్ అదేవిధంగా ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇలా మనకి అనుబంధ రంగాలు గూడా ఉంటాయన్నమాట. సో, ఇందులో మనకేందంటే ఫస్ట్ ఈ వీడియోలో వచ్చేసి మనము వ్యవసాయం గురించి చూద్దాం మనం. అంటే మనకి అగ్రికల్చర్ గురించి చూద్దాం. అంటే క్రాప్స్‌కి సంబంధించిన ఇష్యూస్ అని ఈ వీడియోలో మనం చూద్దాం. తర్వాత వీడియోలో మనము మిగతా వాటి గురించి చెప్పుకుందాం అన్నమాట. సో, ఫస్ట్ వచ్చేసి మనకి అగ్రికల్చర్. వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి లేటెస్ట్ డేటా కాబట్టి కంపల్సరీ అడగడానికి స్కోప్ ఉంటదన్నమాట. దీనిలో భాగంగా మనకేందంటే కీ హైలైట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫస్ట్ సర్వేలో. అంటే ఈ అగ్రికల్చర్ సెక్టార్‌కి సంబంధించినటువంటి టోటల్‌గా హైలైట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో, దానిలో భాగంగా మనకేందంటే ఈ వ్యవసాయం అనుబంధ రంగాలు అంటే మనకు అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ అనేటివి మనకి గ్రాస్ స్టేట్ వాల్యూడ్ యాడెడ్‌లో కరెంట్ ప్రైజెస్ ప్రకారం మనకి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, ఎంత వాటాను కలిగి ఉన్నాయంటే మనకిక్కడ 2022, 23లో మనకి 2,03,247 రూపాయలైతే మనము వ్యవసాయం అనుబంధ రంగాల ద్వారా సమకూర్చిందనమాట. జీఎస్‌వీఏకి. అదేవిధంగా 2023, 24లో మనకి 2,11,422 అంటే 2022, 23లో 2.03 లక్షల కోట్లుంటే మనకి 2023, 24 వరకి 2.11 లక్షల కోట్లకి పెరిగిందన్నమాట. సో, గ్రోత్ రేట్ అనేది మనకి ఎంత ఉంది మనకి 2023, 24 ప్రీవియస్ ఇయర్‌తో పోలిస్తే మనకి 4% గ్రోత్ రేట్‌నయితే నమోదు చేయడం జరిగింది. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ ఏంటిది? జీఎస్‌వీఏలో అంటే గ్రాస్ స్టేట్ వాల్యూడ్‌లో ఈ రంగం యొక్క వాటా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మళ్ళీ ఉపరంగమైనటువంటి పంటల రంగం ఉంటది గదా! ఆ పంటల రంగము మొత్తం గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ కరెంట్ ప్రైజెస్ ప్రకారం మనకి ఎట్లుందంటే అంటే ప్రస్తుత ధరల్లో మనకి పంటల రంగం మనకి ఓన్లీ పంటల నుంచి ఎంత వచ్చిందంటే మనకి 2022, 23లో మనకి 1,01,279 మనకి వచ్చింది. అదే విధంగా మనకి 2023, 24లో వచ్చేసి మనకి 1,04,83,00,00,000కి తగ్గిందన్నమాట. సో, కాబట్టి ఏందంటే మనకిక్కడ డిక్రీజ్ అయింది. అంటే లాస్ట్ ఇయర్‌తో పోలిస్తే మనకి 2023, 24లో మనకి తగ్గింది అన్నమాట. సో, -0.8% అయితే మనకి పంటల రంగం అనేది తగ్గిందన్నమాట. సో, పంటల రంగం తగ్గింది కానీ గ్రోత్ రేట్ అనేది మనకి 4%గా ఉంది. ఎట్లా పెరిగిందంటే మనకి పశు సంపద రంగం ఆ రంగం నుంచి వచ్చిందన్నమాట. ఈ పంటల రంగం మెయిన్ క్రాప్స్ అయితే ఆహ్, క్రాప్ సెక్టార్ మాత్రము తగ్గింది. ఈ తగ్గడానికి గల కారణాలు అయితే తర్వాత ఇవ్వడం జరిగింది. కాబట్టి అక్కడ చూద్దాం మనం. సో, హైలైట్స్. మనకి నెక్స్ట్ వచ్చేసి ఈ వ్యవసాయ గణన. మనకి అగ్రికల్చర్ సెన్సస్ అనేది ఒకటి కండక్ట్ జేయడం జరుగుతుందన్నమాట. దీన్నే మనం వరల్డ్ అగ్రికల్చర్ సెన్సస్ అని గూడా అంటాం. దీంట్లో భాగంగా ఏందంటే వ్యవసాయం రంగానికి సంబంధించినటువంటి కమతాలు అంటే మనకి ల్యాండ్ హోల్డింగ్ ప్యాటర్న్స్ అదేవిధంగా ఫార్మర్స్ ప్యాటర్న్స్ అలాంటివన్నీ మనకి ల్యాండ్ యూజ్ గురించయితే మనకి ఈ వ్యవసాయ గణనలో మనకైతే ద్వారా తెలుస్తదనమాట. సో, వ్యవసాయ గణన అనేది మనకి 5 ఇయర్స్‌కి ఒకసారి జరుగుతది. మనకి 2015, 16లో అప్పుడు జరిగితే 2021, 22 డేటా అనేది రీసెంట్‌గా రిలీజ్ జేయడం అనేది జరిగిందనమాట. కాబట్టి వెరీ, వెరీ ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనకి 2015, 16లో అగ్రికల్చర్ సెన్సస్ అనేది మనకి ప్రకారం మనకేందంటే రాష్ట్రంలో సగటు కమత పరిమాణం అంటే యావరేజ్ హోల్డింగ్ అంటే మనది అంటే ఒక్కొక్క రైతు దగ్గర యావరేజ్‌గా చేస్తే మనకి ఎంత అంటే ఒక్క రైతు దగ్గర ఒక హెక్టార్ ఉన్నట్టు మనకి 2015, 16 అగ్రికల్చర్ సెన్సస్ ప్రకారం ఉంటే, మనకి ఈ 21, 22 అగ్రికల్చర్ సెన్సస్ ప్రకారం అది తగ్గి 0.89 హెక్టార్‌గా అయితే మనకి ఉందన్నమాట. సో, డిక్రీజ్ అయిందన్నమాట. అంటే ఏందంటే సగటు కమత పరిమాణం అంటే ఒక్కొక్క రైతు దగ్గర సగటున మనకి ఈ 0.89 హెక్టార్‌లకి తగ్గిందన్నమాట. సో, కాబట్టి ఏందంటే ఆహ్, అంటే మనకి సగటు కమత పరిమాణం అనేది మనకి తగ్గింది అన్నమాట. సో, లాస్ట్ అగ్రికల్చర్ సెన్సస్‌తో పోలిస్తే ఈ అగ్రికల్చర్ సెన్సస్ వరకి సగటు కమత పరిమాణం తగ్గింది. అంటే అర్థమైందంటే మనకొక ఫ్యామిలీ ఉందనుకో, ఇప్పుడు ఫ్యామిలీలో ఒక 2 ఎకరాలుంది ఫ్యామిలీ పెద్దకి. ఇప్పుడు అతనికి ఒక ఇద్దరు కొడుకులున్నారనుకో, ఒక్కొక్క ఎకరం పంచుతారు కదా! అట్లా ఏమైందంటే డివైడ్ అయిందన్నమాట. లేదు మన దగ్గర ఒక 5 ఎకరాలుంది. మనం ఒక 2 ఎకరాలు అమ్మినాం వేరే రైతుకి, లేదంటే వేరే ఒక కొత్త పర్సన్‌కి. అప్పుడు
కమత పరిమాణం సైజ్ అనేది తగ్గిందనమాట. సో, కాబట్టి సైజు తగ్గింది. సో, అదే ఇక్కడ చెప్పిల్లనమాట. సో, కాబట్టి ఏందంటే మనకి ఓవర్ ద పీరియడ్ ఏమైందంటే సైజ్ అనేది ల్యాండ్ హోల్డింగ్ సైజ్ అనేది తగ్గిందనమాట. ఇంకా అదే విధంగా మనకేమిచ్చారంటే 2022, 23 డేటా ప్రకారం మనకి వానాకాలం సీజన్‌లో స్థూల సాగు విస్తీర్ణం ఇవ్వడం జరిగిందనమాట. సో, స్థూల సాగు విస్తీర్ణం అంటే మనకి పంటలు వేస్తారు గదా! ఆ విస్తీర్ణం. సో, ఆ విస్తీర్ణం ఎంతంటే వరి పంట యొక్క సాగు విస్తీర్ణం ఎంతుందంటే మొత్తం సాగు విస్తీర్ణంలో 44.3% అయితే ఉందన్నమాట. అదే పత్తి పంట జూస్తే మనకి 34.08% ఉంచి దగ్గర దగ్గర 34% అనేది పత్తి పంటనైతే పండించడం జరిగిందన్నమాట. సో, కాబట్టి ఏందంటే వానాకాలం సీజన్‌లో మనకి వరి, పత్తి నుంచి దగ్గర దగ్గర 78% వరకు మనకి ఉంది అన్నమాట. సో, టోటల్ కల్టివేషన్ ఏరియా గ్రాస్ కల్టివేటెడ్ ఏరియాలో మనకి ఆహ్, 78% వరకు ఈ వరి, పత్తి నుంచే మనకి వానాకాలం సీజన్‌లో అయితే సాగు చేయడం జరుగుతుందన్నమాట. సో, మనకి అంతకుముందు ఖరీఫ్, రబీ అనేవాళ్ళం. ఇప్పుడు వానాకాలం, యాసంగి అంటున్నామండి. సో, యాసంగి సీజన్‌లో మనకి స్థూల సాగు విస్తీర్ణం ఎట్లా ఉందంటే వరి యొక్క క్రాపే మనకి 76.6% అయితే సాగు చేయడం జరుగుతుందన్నమాట. సో, అంత విస్తీర్ణంలో మనకి వరి సాగు జరుగుతుంది. సో, కాబట్టి ఏందంటే వరి అనేది మనకి రాష్ట్రంలో ప్రధానమైన పంట అన్నమాట. సో, కల్టివేటెడ్ పరంగా చూసుకుంటే ఏరియా పరంగా విస్తీర్ణ పరంగా చూసుకుంటే మనకి వరి సాగు అనేది ఈ రాష్ట్రంలో ఎక్కువ శాతం జరుగుతుంది అన్నమాట. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్ క్వెషన్ అడగడానికి స్కోప్ ఉంటదన్నమాట. నెక్స్ట్ 2022, 23లో మొత్తం వ్యవసాయ ఉత్పత్తి సరే మనకి మొత్తం అంటే అన్ని రకాలైనటువంటి పంటలు ఉద్యానవనం అలాంటి మొత్తం అన్ని పంటల పరంగా చూసుకుంటే మనకి వ్యవసాయ ఉత్పత్తి అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఎంతుందంటే మనకి 414,00,000 మెట్రిక్ టన్నులుగా ఉందన్నమాట. సో, ప్రొడక్షన్ టోటల్‌గా ఎంత ఉందంటే 414,00,000 మెట్రిక్ టన్నులు ఉందన్నమాట. ఇంకా మొత్తం అంటే మన రాష్ట్రంలో ప్రధానమైన పంటలేందంటే వరి, పత్తి మరియు మొక్కజొన్న అనేటివి ప్రధానంగా మనకి ఈ పంటల ద్వారానే మనకి ప్రొడక్షన్ అనేది వస్తుందన్నమాట. 2022, 23 డేటా ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి గవర్నమెంట్ అనేది ఏం చేస్తుందంటే ఈ పంటల అంటే క్రాప్ డైవరిఫికేషన్. సో, క్రా పంటలను వైవిధ్యపరచడానికి మరియు రైతు ఆదాయాన్ని పెంపొందించడానికి గవర్నమెంట్ ఏందంటే మనకి ఆయిల్ పామ్ సాగునైతే మనకి ప్రోత్సహిస్తుందన్నమాట. సో, ఆయిల్ పామ్ సాగుని మనకి రాష్ట్రంలో పెంపొందించడానికి గవర్నమెంట్ అనేది ప్రయత్నిస్తుందన్నమాట. సో, దానిలో భాగంగా మనకేందంటే 2024, 25లో 2024, 25లో 1,00,000 ఎకరాల ఆయిల్ పామ్ సాగు చేయాలని టార్గెట్ పెట్టుకుందన్నమాట గవర్నమెంట్. సో, 1,00,000 ఎకరాల ఆయిల్ పామ్ సాగును చేయాలని టార్గెట్ పెట్టుకుంది. ఇంకా 2024, 25 నుంచి 28, 29 వరకి మనకెంతంటే 3.5 లక్షల ఎకరాలు సాగు అయ్యేందుకు కృషి చేయాలని మనకి గవర్నమెంట్ అయితే ప్లాన్స్‌ని రూపొందిస్తుందన్నమాట. సో, కాబట్టి ఏందంటే స్ట్రెయిట్ అవే అడుగుతారన్నమాట. సో, సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ 2024 ప్రకారం గవర్నమెంట్ అనేది మనకి 2028, 24, 25 నుంచి 28, 20 వరకు ఎన్ని లక్షల ఎకరాల వరకి ఆయిల్ పామ్ సాగును టార్గెట్ పెట్టుకుందనంటే మనకి 3.5 లక్షల ఎకరాలు అన్నట్టు. ఇంకా అదే విధంగా మనకి గవర్నమెంట్ అనేది ఈ రైతు సంక్షేమము, అదే విధంగా రైతు యొక్క ఆదాయాన్ని పెంపొందించడానికి ప్రధానంగా మనకేందంటే రైతు భరోసా అనే కార్యక్రమము, అంటే గవర్నమెంట్ స్కీమ్స్ ప్రియారిటీస్ ఏందంటే పంటల రుణమాఫీ పథకము, అదే విధంగా క్రాప్ ఇన్సూరెన్స్, ఇంకా ఫార్మర్ అదే రైతు బీమా, ఫార్మర్ ఇన్సూరెన్సు, ఇంకా అదే విధంగా మనకి ఈ వరికి మద్దతు ధర ఇవ్వడం అనేది వాటి గురించైతే మనకి గవర్నమెంట్ అనేది ఫోకస్డ్‌గా ఉంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా వ్యవసాయము, అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి ఉపరంగాలు ఎట్లుంటాయంటే పంటలు, పశుసంపద, అటవీ ఉత్పత్తులు మరియు కలప, చేపల పెంపకం మరియు ఆక్వాకల్చర్ అనేవి ఇవి వ్యవసాయం అనుబంధ రంగాల యొక్క ఉపరంగాలుగా ఉంటాయన్నమాట. సో, క్రాప్స్ ఇన్ నథింగ్ బట్ అగ్రికల్చర్ అన్నమాట. సో, ఈ క్రాప్స్ గురించి ఈ టాపిక్‌లో చూద్దాం. మిగతా వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూస్తామన్నమాట. సో, కాబట్టి మనకి వ్యవసాయము. సో, వ్యవసాయంకి సంబంధించి మనం చూస్తే మనకి తెలంగాణ రాష్ట్రంలో మెయిన్‌గా వ్యవసాయం అనేది ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మనకేందంటే 66 మొత్తం శ్రామిక శక్తిలో 16.15% మనకి గ్రామీణ ఉపాధి కల్పిస్తుందనమాట. అంటే గ్రామీణ శ్రామిక శక్తిలో మనకి 66% వరకి మనకి ఎంప్లాయ్‌మెంట్‌ని ఈ రంగమే అందిస్తుంది. మొత్తం రాష్ట్రం శ్రామిక శక్తిలో చూస్తే మనకి 47.34% అయితే మనకి ఎంప్లాయ్‌మెంట్ అనేది
ఈ యొక్క రంగం నుంచే మనకి వస్తుందన్నమాట. సో, కాబట్టి ఏందంటే వ్యవసాయ రంగం అనేది చాలా కీలకమైన రోల్‌ని ప్లే చేస్తుందన్నమాట. సో, మన గవర్నమెంట్ ఏందంటే ఈ నిజమైన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే పథకాలు అందాలనేది గవర్నమెంట్ యొక్క మెయిన్ టార్గెట్ అన్నమాట. సో, ఇంతకుముందుకు రైతు బంధు ఇచ్చినప్పుడు ఈ కొండలు, గుట్టలు అదే విధంగా మనకి ఈ రోడ్లు ఇంకా అన్నిటికి మనకి పాస్‌బుక్ ఉంటే చాలు. మనకైతే వ్యవసాయానికి మనకి రైతు బంధు ఇవ్వడం జరిగిందనమాట ప్రతి ఫార్మర్‌కి. కానీ ఇప్పుడు ఏం జేస్తున్నారంటే, అట్లా గాకుండా ఎవరైతే పంటలు పండిస్తున్నారో జూసి వాళ్ళకు మాత్రమే రైతు బంధు అలాంటి స్కీమ్స్ ఇంకా క్రాప్ ఇన్స్యూరెన్స్ అయినా, ఇంకా మనకి ఫార్మర్ ఇన్స్యూరెన్స్ అయినా ఇట్లాంటివన్నీ అందడానికి గవర్నమెంట్ అనేది ప్రయత్నిస్తుంది. సో, నిజమైన రైతులకే పథకాలు అందాలని గవర్నమెంట్ అయితే టార్గెట్ పెట్టుకుందనమాట. సో, ఇక మనకి ఓవరాల్‌గా అంటే మనకి మ్యాక్రో ట్రెండ్స్ అంటే అగ్రికల్చర్ సెక్టార్‌కి సంబంధించినటువంటి మ్యాక్రో ట్రెండ్స్ జూస్తే మనకి ఫస్ట్ వచ్చేసి మనకి 3 రంగాలుంటాయి గదా! ఆ 3 రంగాలు ఈ ఆర్థిక వ్యవస్థలో 3 రంగాల గురించి ఇక్కడ డేటా ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో, మనకేందంటే ఒకసారి మనకి పాత వీడియోలో గూడా చెప్పుకున్నాం. కానీ కొంత రీకలెక్ట్ జేసుకోవడానికి యూజ్ అయితాయని ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో, ఇది మొత్తం గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్‌లో మనకి వ్యవసాయం అనుబంధ రంగాలు, పారిశ్రామిక రంగం, సేవా రంగం ఎట్లిచ్చిందంటే వ్యవసాయ రంగం అయితే 18% 2021, 22లో ఉంటే మనకి 23, 24లో మనకి 15.8%కి తగ్గింది. పారిశ్రామిక రంగం గూడా స్లైట్‌గా తగ్గింది. 18.5% 19.8 నుంచి. ఇంకా సేవా రంగం 62.2% నుంచి 65.7%కి పెరిగిందనమాట. సో, కాబట్టి ఇక్కడ మనకి చూస్తే వ్యవసాయ రంగం అనేది స్లైట్‌గా తగ్గింది. ఎందుకు తగ్గింది? మనకి ఓవరాల్‌గా ఇక 21, 22 నుంచి చూస్తే 23, 24లో 15.8%కి తగ్గింది. అంటే 1.2% తగ్గింది. మనకు తగ్గడానికి గల కారణాలు గూడా కింద ఇవ్వడం జరిగింది. అది చూద్దాం. ఇంకా అదే విధంగా పంటల రంగం. సో, సబ్‌సెక్టార్ పంటల రంగం జూసుకుంటే మనకి 2023, 22, 23లో మనకి 8.5% అనేది మొత్తం తెలంగాణ స్థూల రాష్ట్ర విలువ జోడింపులో ఉంటే మనకి 2023, 24కి 7.5% అనేది తగ్గిందనమాట. సో, మనం ముందు గూడా చెప్పుకున్నాం. పంటల రంగం యొక్క గ్రోత్ రేట్ అనేది తగ్గిందని చెప్పుకున్నాం. అది 1% తగ్గింది. సో, ఆ గ్రోత్ రేట్ అనేది ఎందుకు తగ్గింది? మొత్తం మనకి అంటే ఓవరాల్‌గా మనకి ఈ వ్యవసాయం మరియు అనుబంధ రంగాల యొక్క వాటా అయితే తగ్గింది మనకి. అదే విధంగా గ్రోత్ రేట్ గూడా తగ్గింది. ఎందుకు తగ్గింది? కంపేర్ టు ప్రీవియస్ ఎందుకు అంటే మనకి కింది రీజన్స్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో, వ్యవసాయ రంగం తగ్గడానికి డిక్రీజ్ అవ్వడానికి కారణం ఏందంటే డిలైడ్ మాన్సూన్ అన్నారన్నమాట. సో, డిలేయిడ్ అంటే మనకేందంటే ఋతుపవనాల రాకలో మనకి డిలే జరిగిందన్నమాట. సో, మనకేమి ఇచ్చారంటే ఇక్కడ 17 రోజుల ఆలస్యం అయితే జరిగినట్టుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. జూన్ 5న మన రాష్ట్రానికి ఈ ఋతుపవనాలు రావాలంటే నైరుతి ఋతుపవనాలు మనకి జూన్ 22 వరకు మన తెలంగాణకు రీచ్ అయ్యాయన్నమాట. సో, కాబట్టి ఏంటంటే మాన్సూన్ డిలే కావడం ద్వారా గూడా మనకి కొంతవరకైతే అంటే మనకి అగ్రికల్చర్ సెక్టార్ యొక్క గ్రోత్ తగ్గినట్టుగా చెప్పిండ్లు. అదే విధంగా మనకి రెయిన్‌ఫాల్ వేరియబిలిటీ అనేది ఎక్కువుంది. అంటే రెయిన్‌ఫాల్ అయితే మనకి ఈ ఇయర్‌లో అయితే మనకి ఒక 8% వరకు నార్మల్‌తో పోల్చుకుంటే ఎక్కువనే రెయిన్‌ఫాల్ అయితే నమోదైంది. కాకపోతే ఏందంటే, ఆ సీజన్‌లో హెచ్చుతగ్గులు అంటే కురిసినప్పుడే ఎక్కువ కురవడము, లేదంటే ఎక్కువ గ్యాప్ రావడం అట్లాంటి ఆహ్, ప్యాటర్న్ అయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఉండే. కాబట్టి రెయిన్‌ఫాల్ వేరియబిలిటీ ఉండడం ద్వారా మనకేందంటే ఆగస్టు, అక్టోబర్ నెలల్లో ఇంకా లో టు రెయిన్‌ఫాల్ ఉండే. కాబట్టి మనకేమైందంటే దిగుబడిని మనకి ప్రభావితం చేసిందన్నమాట. సో, ఈ రెయిన్‌ఫాల్ వేరియబిలిటీ అనేది దిగుబడిని ప్రభావితం చేసింది. ముఖ్యంగా ఏందంటే మనకి కందులు, మొక్కజొన్న, శనగలు ఇట్లాంటి డ్రై క్రాప్స్ యొక్క ప్రొడక్టివిటీ అయితే మనకి తగ్గింది అన్నమాట. సో, దాని యొక్క ప్రొడక్షన్ అనేది తగ్గింది. ఇంకా అదే విధంగా మనకి ఇంకేం చెప్పారంటే మనకి డ్రై స్పెల్స్ అండ్ వాటర్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారన్నమాట. సో, డ్రై స్పెల్స్ అండ్ వాటర్ ఇష్యూస్ వల్ల గూడా మనకి వ్యవసాయం మరియు అనుబంధ రంగాల యొక్క గ్రోత్ అయితే తగ్గిందని ఇక్కడ క్లెయిమ్ చేయడం జరిగిందన్నమాట. సో, డ్రై స్పెల్స్ అంటే ఏంది? మనకేందంటే డ్రై స్పెల్ ఈజ్ నథింగ్ బట్ ఏందంటే మనకు వర్షపాతం కురుస్తది గదా! ఈరోజు వర్షపాతం కురిసిందనుకో, ఆ వర్షపాతం ఈరోజు కురిసిన తర్వాత మళ్ళీ ఇంకొక రెయిన్ రావడానికి, వర్షపాతం కురవడానికి మనకి 21 రోజుల యొక్క టైం అయితే ఉంటే, లేదా అంతకంటే ఎక్కువ 21 రోజులు లేదంటే అంతకంటే ఎక్కువ రోజుల గ్యాప్ ఉంటే దాన్ని మనం ఒక డ్రై స్పెల్ అంటామనమాట. సో, ఒక రెయిన్ కురిసిన డేకి మళ్ళీ ఇంకొక రెయిన్ కురిసే డేకి మధ్య గ్యాప్ 21 డేస్ ఉంటే మనము లేదా అంతకంటే ఎక్కువున్నా గాని కంటిన్యూయస్‌గా ఉంటే మనకి
దాన్ని మనం డ్రై స్పెల్స్ అంటాం. ఇలాంటి డ్రై స్పెల్ అనేది ఎక్కువ కాలం కొనసాగడం ద్వారా మనకి మనకి ఈ వ్యవసాయ రంగం దిగుబడి తగ్గిందని మనం చేయవచ్చు. అదేవిధంగా భూగర్భ జలాలు కొంచెం అంటే వర్షపాతం తక్కువ పడేది కాబట్టి మనకి భూగర్భ జలాలు క్షీణించినాయి. అదేవిధంగా కృష్ణా బేసిన్‌లో నీటి మట్టాలు తగ్గడం అనేటివి మనకి రీజన్స్‌గా ఇవ్వడం జరిగింది. సో, ఈ క్రింది వాటిలో వ్యవసాయం అనుబంధ రంగాల యొక్క వాటా తగ్గడానికి కారణాలేంటి అని అడిగితే, ఈ కారణాలు మీరు చూయించాలి మనకి. ఓకేనా? అది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ వ్యవసాయం అనుబంధ రంగాల యొక్క ఉపరంగాలు ఉంటాయి కదా! వాటి యొక్క వాటాలు మనకి గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్‌లో వాటా ఎట్లా ఉందనేది మనకి పర్సెంటేజ్‌లో ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో, 2022, 23 అదేవిధంగా 23, 24 డేటా అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ చూస్తే క్రాప్ సెక్టార్ చూస్తే మనకి మొత్తము జ మనకి వ్యవసాయం అనుబంధ రంగాలు 2,11,000 అనుకున్నాం గదా! మనము 2,11,000 లక్షల మనకి కోట్లు ఉంటే దాంట్లో మనకి ఈ వ్యవసాయం అనుబంధ రంగాల యొక్క వాటా 2023, 24లో ఎంత ఉందంటే 47.5% ఉందన్నమాట. సో, లాస్ట్ ఇయర్ ఎంత ఉందంటే 49.5% అనేది మనకి ఉందన్నమాట. మొత్తం వ్యవసాయ రంగంలో వాటా, వ్యవసాయం మరియు అనుబంధ రంగాల యొక్క జీఎస్‌విఏలో వాటా అన్నమాట. సో, కాబట్టి మనకి ఎంత తగ్గిందంటే -2.3% అనేది తగ్గింది. సో, దీనికి గల కారణాలు ప్రతికూల వాతావరణ కారణాలనేసి మనకిక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా పశు సంపద అయితే మనకి 44.7% నుంచి మనకి 46.8%కి పెరిగింది. సో, 2.1% ఇంక్రీజ్ అయిందన్నమాట. సో, ఇక్కడ ఏందంటే మనకి మెరుగైన వ్యవసాయ పద్ధతులు అంటే మనకేందంటే ఇంకా పంటల రంగం తగ్గింది కాబట్టి పశు సంపద మీద ఫోకస్ చేయడం ద్వారా మనకి ఈ పశు సంపద అయితే పెరిగింది. అదేవిధంగా అటవీ ఉత్పత్తులు మరియు కలప అయితే స్టేబుల్‌గా ఉంది. అంటే ఎలాంటి మార్పు రాలేదు. ఇక చేపల పెంపకం అయితే స్లైట్‌గా 0.2% మాత్రమే ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఏందంటే మనకి ఈ అంటే ఒక స్టేబుల్‌గా ఉన్నట్టే మనము అర్థం చేసుకోవచ్చు. సో, ఇది వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో ప్రస్తుత ధరల్లో మనకి వాటాలు, ఉపరంగాల యొక్క వాటా అన్నమాట. సో, ప్రస్తుత రంగాల్లో వాటా. ఇంకా మనకి గ్రోత్ రేట్ పరంగా చూసుకుంటే అది లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ ఎట్లా పెరిగింది అనేది మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఇది గూడా పర్సెంటేజ్‌లో ప్రస్తుత ధరల్లో ఇవ్వడం జరిగింది. ప్రస్తుత ధరల్లో ఇవ్వడం జరిగిందనమాట. సో, ఇక్కడ చూస్తే మనకి 2022, 23 అంటే కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఇచ్చారు. అదేవిధంగా 2023, 24 ప్రకారం గూడా ఇచ్చారనమాట. సో, పంటల రంగం అయితే ఈ ఇయర్‌లో -0.39% అంటే నెగెటివ్ గ్రోత్ రేట్‌ని నమోదు చేసినట్టుగా మనం చూసుకున్నాము. పశు సంపద పాజిటివ్ గ్రోత్ 3.99% ఇచ్చారు. అదేవిధంగా అడవులొచ్చేసి 0.07%, చేపల పెంపకం 0.36%, అదేవిధంగా వ్యవసాయం అనుబంధ రంగాలు మొత్తం చూసుకుంటే 4% అనుకున్నాం కదా మనం ప్రీవియస్‌గా. సో, 4%, 4.0% అనేది లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే ఇక్కడ చూస్తే మనకి పంటల రంగం డిక్లైన్ అయింది. పశు సంపద ఇంక్రీజ్ అయింది. అటవీ ఉత్పత్తులు లైట్‌గా ఇంక్రీజ్ అయింది. అదేవిధంగా చేపల పెంపకం డిక్లైన్ అయింది. ఇంకా వ్యవసాయం అనుబంధ రంగాలు గూడా మొత్తం ఓవరాల్‌గా చూసుకుంటే డిక్లైన్ అయిందన్నమాట. సో, కాబట్టి మనకి ఈ డేటా అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. 2 ఇయర్స్ డేటా ఎట్లా ఉందనేది ఇంపార్టెంట్ చూసుకోవాలి మీరు. అది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఆహ్, వ్యవసాయము రంగాల గురించి చూసిన అంటే మనకు గ్రాస్ స్టేట్ వాల్యూడ్‌లో ఎట్లా ఉంది అనేది చూసాము. ఇప్పుడొచ్చేసి మనకేందంటే ఈ ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ చూస్తామన్నమాట. సో, అంటే మనం వ్యవసాయంకి రంగానికి సంబంధించినటువంటి ల్యాండ్ యూజ్ అనేది ఎలా ఉందనేది చూస్తాం. ఓవరాల్‌గా ఇప్పుడు మనకేందంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం భూ వినియోగం అనేది ఎట్లా ఉన్నదని చూస్తామండి. అంటే మనకి తెలంగాణ రాష్ట్రం అనేది మనకి 276.95 లక్షల హెక్టార్ల భౌగోళిక విస్తీర్ణం అయితే ఉంది. అదే హెక్టార్లలో చూస్తే మనకి 112.08 లక్షల హెక్టార్లుగా ఉంది. ఉండి మనకి భారతదేశంలో ఇది 11వ అతిపెద్ద రాష్ట్రం అన్నమాట. సో, కాబట్టి ఇంత ఉన్న భూమిని మనము ఎట్లా యూజ్ చేసుకుంటున్నాం అనేదే ఇక్కడ ఇచ్చిన మెయిన్ మోటో అన్నమాట. సో, దానికి ప్రకారంగా మనకి ఎట్లా యూజ్ చేసుకుంటున్నాం మనం రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని అంటే, అంటే మొత్తం భూమిని అంటే మనము ఒక 9 అంటే 9 క్లాసిఫికేషన్ వచ్చేసి 9 పార్ట్స్‌గా విభజించినాం మనము. దాన్నే మనం 9 ఫోల్డ్ క్లాసిఫికేషన్ అంటామండి. సో, 9 కేటగరీస్‌గా ఈ మొత్తం భూభాగాన్ని అయితే విభజించడం జరిగిందనమాట. సో, అది ఒక్కొక్కటి మనం చూద్దాం. ఇక్కడ టేబుల్‌లో ఇచ్చిందే పైన ఇవ్వడం జరిగింది. సో, టేబుల్‌ని చూస్తే మనకి కొంచెం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి స్కోప్ ఉంటదనమాట. సో, మొత్తం తెలంగాణ యొక్క విస్తీర్ణంలో మనకేందంటే నికర సాగు విస్తీర్ణం లేదంటే నికర సేద్య విస్తీర్ణం దాన్ని మనం నెట్ ఏరియా సోన్ అంటాం. సో, కాబట్టి నికర సాగు విస్తీర్ణం ఎంత ఉంది అంటే మొత్తం భూభాగంలో మనకి
58.97 లక్షల హెక్టార్లు ఉందన్నమాట. సో 112 లక్షల హెక్టార్లలో మనకి 58.97 లక్షల హెక్టార్లు నికర సాగు విస్తీర్ణం ఉంది. సో విస్తీర్ణ పరంగా చూసుకుంటే మనకి శాత పరంగా చూసుకుంటే మనం అది ఆహ్, 62.61% అయితే మనకి నికర సాగు విస్తీర్ణం ఉంది. అదేవిధంగా అటవీ విస్తీర్ణం ఎంతుందంటే మొత్తం విస్తీర్ణం పరంగా చూసుకుంటే 27.68 లక్షల హెక్టార్లు ఉంటే మనకి విస్తీర్ణ శాతం పరంగా చూసుకుంటే మనకి 24.7% అనేది మనకి ఫారెస్ట్ ఏరియా అనైతే మొత్తం తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణంలో ఉంది. అదేవిధంగా బంజరు మరియు సాగు చేయలేని భూమిని చూసుకుంటే మనకి 6.07 లక్షల హెక్టార్లుంటే ఇది 5.42 పర్సెంటేజ్ అనేది మనకి ఉందన్నమాట. అదేవిధంగా ల్యాండ్ పుట్ నాన్ అగ్రికల్చర్ యూజెస్ అంటే వ్యవసాయేతర వాటికి పెట్టిన ల్యాండ్ అంటే మనకేందంటే ఈ మన బిల్డింగ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా! ఫ్యాక్టరీలు అట్లాంటివి అంటే వ్యవసాయం చేయని భూములుంటాయి గదా! అలాంటి భూములు అయితే మనకి 8.54 లక్షల హెక్టార్లుంటే మనకి పర్సెంటేజ్ పరంగా చూసుకుంటే 7.62% ఉంది. అదేవిధంగా కల్చరబుల్ వేస్ట్ అంటే మనకేందంటే సాగు చేయొచ్చు. బట్ అది ఇప్పుడు వేస్ట్‌గా ఉంది. అలాంటిది 1.09 లక్షల హెక్టార్లుంటే మనకి పర్సెంటేజ్ పరంగా చూస్తే 0.97. ఇంకా మనకి శాశ్వత పచ్చిక బయలు, ఇతర మేత భూములంటే మనకి ఈ మనకి పశువులు మేయడానికి ఉంటాయి గదా! అట్లాంటివన్నమాట. సో, కాబట్టి ఏందంటే అది 2.43% మనకి లక్షల హెక్టార్లుంటే 2.17 అనేది మనకి పర్సెంటేజ్ పరంగా ఉందన్నమాట. అదేవిధంగా మనకి ఇంకా మిస్సెలేనియస్ ట్రీస్ మనకేందంటే ఈ నికర సాగు భూమిలో చేర్చని పంటలు, తోట పంటలు ఉంటాయి గదా! అట్లాంటివన్నీ ఇందులో వస్తాయి. మనకు అవి ఎంత ఉన్నాయంటే 0.82 లక్షల హెక్టార్లుంటే మనకి పర్సెంటేజ్ అయితే 0.73% ఉందన్నమాట. ఇంకా ప్రస్తుత బీడు భూములు మనకి కరెంట్ ఫాలో ల్యాండ్స్ అంటాం. అంటే మనకేందంటే బీడు భూములు అంటే మనకు ప్రస్తుత బీడు భూములు అంటే 1-3 సంవత్సరాల వరకి మనకు వ్యవసాయం చేయనటువంటి భూములను మనకి కరెంట్ ఫాలో ల్యాండ్స్ అంటాము. అదేవిధంగా అదర్ ఫాలో ల్యాండ్స్ అంటే 5 సంవత్సరాల వరకి మనకి పడవ పెట్టినవి అలాంటి భూములని మనము అదర్ ఫాలో ల్యాండ్స్ అంటామన్నమాట. సో పడవ భూములు అంటాం కదా! అట్లాంటియన్నమాట. సో కాబట్టి అవి 3.3 లక్షలకు హెక్టార్లుంది. అదేవిధంగా అదర్ ఫాలో ల్యాండ్స్ వచ్చేసి 3.15 ఉంది. ఇంకా పర్సెంటేజ్ పరంగా చూసుకుంటే మనకి 2.97 ఉంది. ఇంకా 2.81 అనేది ఉందన్నమాట. సో ఓవరాల్‌గా మనకి ఈ 9 ఫోల్డ్ క్లాసిఫికేషన్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. దీనిలో మనకి ఎట్లా ఇచ్చారంటే ఇవన్నీ కలిపారన్నమాట. సో సాగు చేయదగినవి, ల్యాండ్ పుట్ నాన్ అగ్రికల్చర్ ఇవన్నీ కలిపి ఒక పర్సెంటేజ్ ఇవ్వడం జరిగింది. అదొచ్చేసి మనకి ఎంత ఉందంటే మనకి మిగిలిన ప్రాంతం అని అంటాం కదా! మనం అది 3.87% అనేది మనకి ఓవరాల్‌గా టోటల్‌గా ఉంది. అదేవిధంగా బంజరు మరియు సాగుకు పనికిరాని భూమి అన్నాం కదా! అది 5.42. ఇంకా బీడు భూములు అంటే ఫాలో ల్యాండ్స్, అదర్ ఫాలో ల్యాండ్స్ అన్నాం కరెంట్ అది 5.78% అయితే మనకి ఓవరాల్‌గా ఉంది అన్నమాట. సో, మనకి డైరెక్ట్ ఈ 2 కలిపి అడుగుతారన్నమాట. ఫాలో ల్యాండ్స్ అంటే టోటల్ కరెంట్ అండ్ అదర్ ఫాలో ల్యాండ్స్ కలిపి ఎంత ఉందంటే మనకి 5 పాయింట్ మనకి ఆహ్, 78%గా మనకి ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ 2 కలిపి చెప్పాలన్నమాట. ఇక్కడ అదే చెప్పారన్నమాట. మనకి చూస్తే ఈ పై చార్ట్‌లో గూడా పైన చెప్పింది. ఇగో ఇది మొత్తం ఫాలో ల్యాండ్స్ ఏంటంటే 5.78% ఉంది. స్ట్రెయిట్ అవే డైరెక్ట్ అడుగుతారు క్వెషను. లేదంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతారు. లేదంటే ఎక్కువ ఏ ల్యాండ్ ఉందంటారనమాట. సో, నెట్ ఏరియా జోన్ ఎక్కువుంది. తర్వాత ఫారెస్ట్ ల్యాండ్, తర్వాత మనకి ఈ మనకి ఇది ఉంది. ఏది మనకు ఈ ల్యాండ్ పుట్టు, నాన్ అగ్రికల్చర్ యూజెస్‌కి సంబంధించినది ఉంది అన్నమాట అట్లా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ భూ కమతాల నమూనా అన్నట్టు ల్యాండ్ హోల్డింగ్ ప్యాటర్న్ అన్నమాట. ఇప్పుడు ఇక మనం ఆ నెట్ ఏరియా జోన్ వచ్చింది కదా! అందులో నుంచి మనం వ్యవసాయం చేసే వాళ్ళ గురించి చూస్తామన్నమాట ఇక. ఇక మనం వ్యవసాయం చేసేవాళ్ళు అంటే ల్యాండ్ కలిగిన వాళ్ళ గురించి చూసాము. ఆ ల్యాండ్ కలిగిన వాళ్ళలో మనకి ఎట్లుంటదంటే ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి డేటా కలెక్ట్ ఎవరు చేస్తారు అంటే మనకి ఈ ఎంపీఎస్ సోర్స్ చేస్తారు. మనకి డైరెక్టరేట్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ చేస్తారు. ఈ డేటా ఎట్లా వస్తదంటే మనకి ఈ అగ్రికల్చర్ సెన్సస్ అనేది ఎవ్రీ 5 ఇయర్స్‌కి ఒకసారి చేస్తారనమాట. సో, ఆ సెన్సస్ ప్రకారం మనకి ఈ ల్యాండ్ హోల్డింగ్ ప్యాటర్న్ అదే విధంగా మనకి వ్యవసాయానికి సంబంధించినటువంటి తీరుతెన్నులు తెలుస్తాయన్నమాట. సో, ఎంత ల్యాండ్ ఉంది, ఎంతమంది రైతులున్నారనేది ఇక్కడ తెలుస్తదన్నమాట. సో, దానికి సంబంధించి మనకి ల్యాండ్ హోల్డింగ్ ప్యాటర్న్ అంటే భూమి మనం ఎట్లా కలిగి ఉన్నాము అనేది ఇక్కడ చెప్తారు. కాబట్టి దాని గురించి ఏం చేశారంటే మనకి ఈ 5 రకాలుగా అయితే మనకి రైతులని డివైడ్ చేయడం క్లాసిఫికేషన్ చేయడం
జరిగిందనమాట. సో, ఆ కేటగిరీలో మనకి ఫస్ట్ వచ్చేసి మార్జినల్ ఫార్మర్సు, స్మాల్ ఫార్మర్సు, సెమీ మీడియం ఫార్మర్సు, మీడియం ఫార్మర్సు, లార్జ్ ఫార్మర్స్ అనేది మనకి డివైడ్ చేయడం జరిగిందనమాట. సో, ఉపాంత రైతులు, చిన్న రైతులు, మాధ్యమిక రైతులు, మాధ్యమిక రైతులు, పెద్ద రైతులు ఇట్లా మనకి డివైడ్ చేయడం అనేది జరిగిందనమాట. సో, ఒక హెక్టార్ కంటే తక్కువ ఉన్న వాళ్ళని మనకి మార్జినల్ ఫార్మర్స్ అంటారు. 1 నుంచి అప్ టు 2 కాదు. 2 హెక్టార్స్ ఉంటే మళ్ళీ అది సెమీ మీడియం అయితది. సో, అప్ టు 2 ఉంటే మనకి స్మాల్ అంటారు. 2-4 ఉంటే మనకి సెమీ మీడియం అంటారు. 4-10 ఉంటే మీడియం. అదేవిధంగా లార్జ్ అంటే 10 ఎకర్స్ లేదా అంతకంటే ఎక్కువ ఉంటే లార్జ్ ఫార్మర్స్ అంటారు. అదే ఇక్కడ ఎకరాలలో గూడా మనకి ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో, కాబట్టి మీరు హెక్టార్‌లలో, ఎకరాల్లో ఎంతుందో చూసుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు అడగడానికి స్కోప్ ఉంటది. స్మాల్ ఫార్మర్స్ అంటే ఎవరు? సెమీ మీడియం అంటే ఎవరు? అని ఇట్లా అడుగుతారు. కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ వీళ్ళు ఇంకా 11థ్ అగ్రికల్చర్ సెన్సస్ గురించి చూద్దాం మనము. సో, ఈ 11థ్ అగ్రికల్చర్ సెన్సస్ అనేది 2021, 22 డేటానైతే ఇవ్వడం జరిగింది. సో, ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్. రీసెంట్‌గా రిలీజ్ అయిందన్నమాట. సో, ఇప్పటివరకు మనకేందంటే రైతుల యొక్క మనము క్లాసిఫికేషన్ చూసాం. సో, ఆ క్లాసిఫికేషన్ ప్రకారం చూస్తే మనకి 11థ్ అగ్రికల్చర్ సెన్సస్ ప్రకారం ఒక్కో రైతు అంటే రైతులు ఎంతమంది ఉన్నారో, అదేవిధంగా వాళ్ళు కలిగి ఉన్న భూమి అయితే ఈ టేబుల్‌లో ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక్కడ చూస్తే మనకి ఈ ఉపాంత రైతులు మార్జినల్, స్మాలు, సెమీ మీడియం, మీడియం, లార్జ్ ఉంది గదా! వాళ్ళు అంటే కమతాలు అంటే మొత్తం ఫార్మర్స్ ఎంత ఉన్నారనేది ఇక్కడ ఇచ్చింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ ఎంత ఉందనేది మనకిక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సంఖ్య ఇచ్చారు. అదేవిధంగా పర్సెంటేజ్ పరంగాను జూశారు. సో, మనకు మార్జినల్ ఫార్మర్స్ వచ్చేసి మనకి 48.47 లక్షల మందున్నారు. అయితే పర్సెంటేజ్ ప్రకారం చూసుకుంటే మనకి 68.7% అనేది మనకి మార్జినల్ ఫార్మర్స్ ఉన్నారు. అదేవిధంగా చిన్న ఫార్మర్స్ ఎంత ఉన్నారంటే మనకి 16 లక్షల మందున్నారు. పర్సెంటేజ్ ప్రకారం చూస్తే మనకి 22.7% ఉన్నారనమాట. అదేవిధంగా మనకి సెమీ మీడియం 5.05 లక్షలుంటే పర్సెంటేజ్ ప్రకారం మనకు 7.1% ఉన్నారు. మీడియం వచ్చేసి మనకి 99 లక్షలుంటే పర్సెంటేజ్ పరంగా కేవలం 1.4% ఉన్నారు. ఇక పెద్దవాళ్ళైతే 0.1% మనకి లార్జ్ ఫార్మర్స్ అయితే ఉన్నారనమాట. సో, కాబట్టి చూస్తే మనకి ఈ మీడియం అండ్ లార్జ్ పర్సెంటేజ్ చూస్తే 2% కంటే బిలో ఉంది. అంటే 1.5% పీపుల్ మాత్రమే మనకి ఈ మీడియం అండ్ లార్జ్ ఆహ్, రైతులైతే ఉన్నారనమాట. మిగతా వాళ్ళందరూ సెమీ మీడియం వరకే ఉన్నారనమాట. సో, వాళ్ళు కలిగి ఉన్న భూమి ఏందంటే మనకిక్కడ చూస్తే ఆహ్, హెక్టార్లలో ఇచ్చారు. అదేవిధంగా ఎకరాలలో గూడా ఇవ్వడం అయితే జరిగింది. పర్సెంటేజ్ ప్రకారం చూస్తే మనకి మార్జినల్ ఫార్మర్స్ 32.8%. అదేవిధంగా మనకి స్మాల్ వచ్చేసి 35.4%. ఇంకా మీ సెమీ మీడియం వచ్చేసి 20.5%. అదేవిధంగా మనకి మీడియం 8.7%. ఇంకా మనకి లార్జ్ వచ్చేసి 2.6% అనేదైతే మనకి ఉంది అన్నమాట. సో, కాబట్టి మనకిక్కడేందంటే, ఈ కమత పరిమాణం గూడా ఇవ్వడం జరిగింది. అంటే ఒక్కొక్క రైతులు ఎంతమందున్నారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ ఇచ్చారు. సో, ఓవరాల్‌గా టోటల్‌గా మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది రైతులున్నారంటే 70 అండ్ కమతాలు ఎన్నున్నాయంటే 70.60 లక్షలున్నాయన్నమాట. అంటే 70.60 లక్షల కమతాలైతే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవి. వాళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్ ఎంత ఉందంటే 63.2 లక్షల హెక్టార్లు. లేదు అంటే 155.97 లక్షల ఎకరాలు. కాబట్టి మనకి ఇది ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ మనకి అత్యధికంగా ఉన్న ఫార్మర్స్ ఎవరు అంటే మార్జినల్ ఫార్మర్స్, తర్వాత స్మాల్ ఫార్మర్స్ ఇదంతా ఒక ఆర్డర్‌లోనే ఉంది. బట్ ఇక్కడ కలిగి ఉన్న ల్యాండ్ ప్రకారం చూస్తే మనకి చిన్న ఫార్మర్స్ దగ్గర మనకి ఎక్కువ ల్యాండ్ ఉంది. సో, ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం అట్లా రాయమంటే చిన్న ఫార్మర్స్ ఫస్ట్ ఎక్కువ కలిగి ఉన్నారు. తర్వాత మార్జినల్ ఫార్మర్స్, తర్వాత సెమీ మీడియం, మీడియం, లార్జ్ ఇట్లా మనము చూసుకోవాలి. కాబట్టి ఇది డేటా అండి. వెరీ, వెరీ ఇంపార్టెంట్. లేటెస్ట్‌గా రిలీజ్ అయింది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ టేబుల్‌లో ఇచ్చింది ఇంపార్టెంట్. కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మొత్తం ఓవరాల్‌గా చూస్తే మనకి సగటు రాష్ట్రం యొక్క సగటు కమత పరిమాణం ఈ సెన్సస్ ప్రకారం ఎంత ఉంది అంటే మనకి 0.89 హెక్టార్‌గా ఉంది. అదే మనకి 15, 16లో ఒక యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ ఎంత ఉంది అంటే మనకి ఒక హెక్టార్ అనేది మొత్తం ఫార్మర్స్ అంటే మొత్తం ఉన్న ల్యాండ్ డివైడెడ్ బై ఫార్మర్స్‌ని చేస్తే మనకి ఈ ఒక్కొక్క రైతు దగ్గర ఎంత ఉంది యావరేజ్‌గా అంటే మనకి ఇది వస్తదనమాట. ఇంకా మనం ఓవరాల్‌గా చూస్తే మనకి మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్స్ యొక్క రైతుల సంఖ్య పరంగా చూస్తే మనకి 91.4% అనేది మార్జినల్ స్మాల్ రైతులే ఉన్నారు. ఇంకా వాళ్ళు కలిగి ఉన్న ల్యాండ్ ఎంతంటే మనకి
60 మొత్తం ల్యాండ్స్‌లో మనకి 68.2% అనేది వీళ్ళ దగ్గర స్మాల్ మార్జినల్ దగ్గరే ఉంది అన్నమాట. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ లాస్ట్ అగ్రికల్చర్ సెన్సస్ అదేవిధంగా ఇప్పటి అగ్రికల్చర్ సెన్సస్ ప్రకారం చూసుకుంటే మనకి ఈ సంఖ్యాపరంగా మనకి చూస్తే మార్జినల్ ఫార్మర్స్ అనేవాళ్ళు ఒకప్పుడు 64.6% ఉంటే ఇప్పుడు అది 68.7%కు పెరిగిందనమాట. సో, ఇక్కడ చూస్తే అదే విధంగా మనకంటే మార్జినల్ ఫార్మర్స్ ఇంక్రీజ్ అయింది. అంటే ఏంటంటే కమతాలనేటివి చిన్న చిన్నగా విభజించడం జరుగుతుందనమాట. సో, మార్జినల్ ఫార్మర్ అంటే ఒక హెక్టార్ కంటే తక్కువ భూమి కలిగి ఉన్నవారనమాట. సో, కాబట్టి వాళ్ళు ఎక్కువ సంఖ్యలో పెరిగారు. ఇంకా స్మాల్ ఫార్మర్స్, సెమీ మీడియం, మీడియం, లార్జ్ వీళ్ళందరూ తగ్గిళ్ళన్నమాట. సో, కాబట్టి ఇది లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే, లాస్ట్ సెన్సస్‌ని కంపేర్ చేస్తే అనమాట. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ వైస్‌గా గూడా మనకి సెన్సస్‌లో పొందుపరచడం జరిగిందనమాట. సో, ఎస్సీ, ఎస్టీ ఇన్‌స్టిట్యూషన్స్ అదేవిధంగా ఇతరులు అదర్స్ అన్నమాట. సో, వాళ్ళ పరంగా చూస్తే వాళ్ళు ఎంతమందున్నారో అదేవిధంగా వాళ్ళ దగ్గర ఎంత ల్యాండ్ ఉందనేది గూడా ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది గూడా 2021, 22 సెన్సస్ ప్రకారము. మనకి చూస్తే ఎస్సీలొచ్చేసి 13.9%, ఎస్టీలు 11.8%, సంస్థాగనం అంటే 0.002% అంటే నియర్ టు జీరో అనమాట. ఇతరులొచ్చేసి 74.3% ఉన్నారు. టోటల్‌గా ఇక్కడ సంఖ్య ఇచ్చిళ్ళు. మనకి అదే విధంగా పర్సెంటేజ్ గూడా ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా అడగొచ్చు. అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్న కమతాలైతే పర్సెంటేజ్‌లు గుర్తుపెట్టుకుంటే కొంతవరకు యూజ్. సో, పర్సెంటేజ్ పరంగా చూసుకుంటే మనకి ఎస్టీల దగ్గర ఎక్కువుంది 11.9%. తర్వాత ఎస్సీలు మనకి అంటే ఎస్సీ, ఎస్టీలో కంపేర్ చేస్తే సో, చూస్తే ఇతరుల దగ్గర ఎక్కువ ల్యాండ్ ఉంది. తర్వాత ఎస్టీలు ఉంది. తర్వాత ఎస్సీలు, తర్వాత సంస్థల దగ్గర ఉంది అన్నమాట. సో, కాబట్టి అడగడానికి స్కోప్ ఉంటది. అదేవిధంగా సంఖ్యాపరంగా చూస్తే ఇతరులు ఫస్ట్, తర్వాత ఎస్సీలు, తర్వాత ఎస్టీలు, తర్వాత సంస్థలు అనేటి వాళ్ళు ఎక్కువగా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడనే మనకి సంఖ్యాపరంగా ఎట్లా ఎక్కువ ఉన్నారు, భూమి కలిగి ఉన్న భూమి ప్రకారం ఎట్లా ఉందనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీ క్వెషన్స్ పడతాయి ఇక్కడ నుంచి మనకి. నెక్స్ట్ వచ్చేసి మనకి జిల్లాల వారీగా గూడా సగటు భూమి ఎంత కలిగి ఉన్నాయి అనేటివి గూడా ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రైతు దగ్గర మనకి యావరేజ్‌గా ఎంత ల్యాండ్ కలిగి ఉందనేది గూడా మనకి డేటా ఇవ్వడం జరిగిందనమాట. దానిలో భాగంగా మనకేంటంటే అత్యధిక సగటు భూమి కలిగి ఉన్న జిల్లాలు 5 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అతి తక్కువ ఉన్నయి గూడా మనకి 5 ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మనకిక్కడ ఆదిలాబాద్ చూస్తే మనకి 1.53 అనేది ఇవ్వడం జరిగిందనమాట. మనకి చూస్తే ఆదిలాబాద్ అనేది 1.53 లక్ష హెక్టార్లుంది. అంటే ఒక సగటున ఒక రైతు దగ్గర వాళ్ళ డిస్ట్రిక్ట్‌లో అంతుందనమాట. అట్లనే మెదక్‌లో అతి తక్కువగా 0.60 హెక్టార్లయితే ఉండడం జరిగిందనమాట. సో, కాబట్టి టాప్ 5 అడగొచ్చు. లో నుంచి 5 గూడా అడగొచ్చు. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి మన తెలంగాణ రాష్ట్రం యొక్క సగటు కమత పరిమాణం మనం 0.89 హెక్టార్ అనుకున్నాం గదా! సో, 0.89 హెక్టార్ కంటే ఎక్కువ సగటు కమత పరిమాణం ఉన్న జిల్లాలేంటంటే 15 అన్నమాట. సో, కాబట్టి 15 అనేటివి ఎక్కువగా ఉన్నవి. అదే తక్కువగా ఉన్నయేందంటే 17 ఉన్నాయన్నమాట. సో, 17 తక్కువగా ఉన్నాయన్నమాట. మనకి చూస్తే ఇట్లా మనకి అంటే హైదరాబాద్‌ని ఎక్స్‌క్లూడ్ చేసి మనం ఇవ్వడం జరిగిందన్నమాట. సో, కాబట్టి ఏందంటే మనకి ఎక్కువ జిల్లాలైతే మనకి తెలంగాణ రాష్ట్రం యొక్క సగటు కమత పరిమాణం కంటే తక్కువనే ఉంది. అంటే మనకేందంటే మార్జినల్ ఫార్మర్స్ అనేవాళ్ళు ఎక్కువగా కాబట్టి మనకి ఈ సగటు కమత పరిమాణం అదేవిధంగా ఈ ఫిగర్‌లో గూడా మొత్తం ఆహ్, డిస్ట్రిక్ట్‌లకు సంబంధించినటువంటి ఇవ్వడం జరిగింది. టాప్ 5 గుర్తుపెట్టుకుంటే మనకి బావుంటదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ వర్షపాతం రెయిన్‌ఫాల్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ఉందనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ టేబుల్ చూస్తే మనకి సరిపోతది. మనకి టేబుల్‌లో అయితే మనకి ఎట్లా ఇచ్చామంటే మనకి ఈ నార్మల్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యాక్చువల్స్ ఇవ్వడం. అంటే నార్మల్ అంటే ఏందంటే మనకి ఒక 15, 20 సంవత్సరాల యావరేజ్ తీసుకొని మనకి ఎంత వర్షపాతం కలుగుతదనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. అదేవిధంగా యాక్చువల్‌గా కురిసిన వర్షపాతం అనేది ఎట్లా ఉందనేది మన తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. సో, మనకేందంటే ఈ నార్మల్ అంటే మనకి 2021, 22కు ముందు చూస్తే మనకి తెలంగాణ రాష్ట్రం యొక్క నార్మల్ వర్షపాతం ఎంత ఉందంటే సాధారణ వర్షపాతం ఎంత ఉందంటే 906.1 మిల్లీమీటర్లు. సో, ఇది మిల్లీమీటర్లు, సెంటీమీటర్లు గాదు. 906. అదే 2023, 24 వచ్చేసరికి సాధారణ వర్షపాతం తెలంగాణ రాష్ట్రంలో ఎంతుందంటే 919 మిల్లీమీటర్లు. సో, 919 మిల్లీమీటర్లుగా ఉంది అన్నమాట. అదే ఇక్కడ మనకి నైరుతి ఋతుపవనాలు, అదేవిధంగా ఈశాన్య ఋతుపవనాలు, ఇంకా వింటర్ పీరియడ్, హాట్ వెదర్ అంటే మనకి వేసవి కాలంలో గూడా నార్మల్ రెయిన్ ఫాల్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో,
ఈ 2023, 24 ముందు ఎంతుందంటే మనకి 738.8 నైరుతి ఋతుపవనాలు. అదే ఈశాన్య ఋతుపవనాల్లో 113.2 మిల్లీమీటర్లు ఇవన్నీ మనకి వింటర్ పీరియడ్‌లో మనకి 12.1 అదే విధంగా మనకి హాట్ వెదర్‌లో మనకి 55.1 అనేది మనకి ఆహ్, నార్మల్ రెయిన్‌ఫాల్ సగటు అంటే మనకి సాధారణ వర్షపాతం అనేది ఉంది అన్నమాట. సో, కాబట్టి సాధారణ వర్షపాతం ఏందంటే తెలంగాణ రాష్ట్రంలో గత 20 సంవత్సరాల నుంచి లేదంటే ఒక 15 సంవత్సరాల నుంచి మనకి ఇంత యావరేజ్‌గా వర్షం పడొచ్చనేది ఒక కాలిక్యులేషన్ అన్నమాట. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్ అడగడానికి స్కోప్ ఉన్నమాట. తెలంగాణ రాష్ట్రం యొక్క సాధారణ వర్షపాతం ఎంతంటే 919 మిల్లీమీటర్లన్నమాట. సో, ఇక్కడ మనకి పీరియడ్ గూడా ఇవ్వడం జరిగిందన్నమాట. సో, నైరుతి ఋతుపవన కాలం అనేది జూన్ టు సెప్టెంబర్. అదేవిధంగా ఈశాన్య ఋతుపవన కాలం అనేది అక్టోబర్ టు డిసెంబర్. ఇంకా మనకు వింటర్ పీరియడ్ అనేది జనవరి, ఫిబ్రవరి. అదేవిధంగా మనకి ఈ హాట్ వెదర్ పీరియడ్ అనేది మనకి మార్చ్ టు మే అన్నమాట. సో, మార్చ్ టు మే అనేది హాట్ వెదర్ పీరియడ్ అనేది ఈ మంత్స్‌లో కురిసిన రెయిన్‌ఫాల్‌ని మనం ఇక్కడ నమోదు చేసినాం. మనకి 2023, 24 ప్రకారం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 994.8 మిల్లీమీటర్ల వర్షపాతం మొత్తం నమోదైంది. అంటే గత ఇయర్‌తో పోలిస్తే మనకి అంటే సారీ నార్మల్ ఇయర్‌తో పోలిస్తే మనకి ఎంత కురిసిందంటే మనకి వర్షపాతం అనేది 8% వర్షపాతం ఎక్కువగా కురిసిందనమాట. సో, దీన్నే డీవియేషన్ అంటామనమాట. సో, ఎంత డీవియేట్ అయింది రెయిన్‌ఫాల్ అంటే మనకి పాజిటివ్ ఉంది మనకి 8% పాజిటివ్ డీవియేషన్ ఉందనమాట. ఎక్సెస్ కురిసిందని అర్థం అనమాట. సో, కాబట్టి ఎక్సెస్ కురిసింది. అదే మనకి ఈ నైరుతి ఋతుపవనాల కాలంలో కూడా 17% ఎక్సెస్ కురిసింది. ఇంకా ఈశాన్య ఋతుపవన కాలంలో మాత్రం మనకి డెఫిషియన్సీ ఉంది. సో, షార్ట్ ఫాల్ ఉందనమాట. ఇక వింటర్ పీరియడ్‌లో కూడా షార్ట్ ఉంది. అదే విధంగా మనకి హాట్ వెదర్‌లో కూడా మనకి షార్ట్ ఫాల్ ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఈశాన్య ఋతుపవన కాలంలో మనకి ఎంత వర్షపాతం కురిసింది, ఎన్ని మిల్లీమీటర్లు అని అడుగుతారు. సో, అది ఇంపార్టెంట్. ఇంకా 2021, 22 అదేవిధంగా 22, 23 డేటా కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఓవరాల్ డేటాని గుర్తుపెట్టుకుంటే సరిపోతది. అదేవిధంగా మనకి ఎంత ఎక్సెస్ రెయిన్‌ఫాల్ అనేది కలిగిందనేది మనకి తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే కొంతవరకి సరిపోతదనమాట. సో, కాబట్టి లాస్ట్ డేటా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీ అడిగే ఛాన్స్ ఉంటదనమాట. వర్షపాతం గురించి క్వెషన్ పడితే అడుగుతారు. ఇంకా మనకొచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఈ అగ్రికల్చర్ అవుట్‌పుట్ ట్రెండ్ గురించి చూద్దాం మనం. సో, అవుట్‌పుట్ ట్రెండ్స్ ఎట్లుంది అగ్రికల్చర్‌లో అంటే మనకి మొత్తం స్థూల సాగు విస్తీర్ణం ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో, స్థూల సాగు విస్తీర్ణం అంటే మన తెలంగాణ రాష్ట్రం యొక్క మొత్తము విస్తీర్ణం ఎంత మనకి 112.08 లక్షల హెక్టార్లు. కాబట్టి దీనిలో భాగంగా మనకేందంటే 2014, 15లో మనం మొత్తం ఎంత స్థూల సాగు విస్తీర్ణం ఉందంటే 131 లక్షల ఎకరాలు ఉండేయన్నమాట. మనకి 131 లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణం ఉంటే మనకి 2021, 22 వరకు మనకి ఎంత పెరిగిందంటే మనకి 198 లక్షల ఎకరాలకు పెరిగింది. అంటే దగ్గర దగ్గర 51% అయితే పెరిగింది. ఇదేంటి నికర సాగు విస్తీర్ణం కాదు. స్థూల సాగు విస్తీర్ణం అంటే ఏందంటే క్రాప్ కల్టివేషన్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్‌కి ఖరీఫ్‌లో మనకి అంటే యాసంగిలో వేస్తే మనకి ఈ వానాకాలంలో వేసిన పంటలే మళ్ళీ రబీలో గూడా వేస్తే మనకి ఈ రెండిటిని కలిపి గ్రాస్ కల్టివేటెడ్ ఏరియా అంటాం. సో, కాబట్టి గ్రాస్ అనేది మనకి పెరిగిందన్నమాట. సో, అదే విధంగా మనకి 2022, 23కొచ్చేసరికి మనకి ఆహ్, 222 లక్షల ఎకరాలకైతే మనకి పెరిగిందన్నమాట. ఏది వ్యవసాయ మనకి అగ్రికల్చర్ సాగు విస్తీర్ణం అయితే మనకి పెరిగిందన్నమాట. సో, అదే మనకి ఇక్కడ టేబుల్‌లో 2021, 22, 22, 23 డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో, దాని ప్రకారం మనకి చూస్తే చూడండి 98 లక్షల హెక్టార్లుంటే మనకి 222 లక్షల హెక్టార్లకు పెరిగింది. అదేవిధంగా వానాకాలము, యాసంగి గూడా ఇవ్వడం జరిగింది. అడిగితే అడగొచ్చు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్రధాన పంటలు ఏవైతే ఉన్నాయో వానాకాలము, అదేవిధంగా యాసంగిలో మనకి ప్రధాన పంటల సాగు విస్తీర్ణం ఎట్లా ఉందనేది కింద డేటా ఇవ్వడం జరిగింది. మనకి 2014, 15 నుంచి ఇచ్చాం గానీ లాస్ట్ ఇయర్ ఈ 2 ఇయర్సే మనకి ఇంపార్టెంట్. సో, కాబట్టి ఈ 2 ఇయర్స్ నుంచి రావడానికి స్కోప్ ఉంటది. లేదంటే గో ట్రెండ్ ఎట్లుందని అడిగితే చూస్తే మనకిక్కడ చూస్తే వానాకాలం చూస్తే మనకు మేజర్ క్రాప్స్ ఇవ్వడం జరిగింది. సో, వానాకాలం అదే మనం ఇంతకుముందు ఖరీఫ్ అనేవాళ్ళము. ఇప్పుడు వానాకాలం అంటున్నామనమాట. సో, వానాకాలంలో మనకి స్థూల సాగు విస్తీర్ణం ఎట్లా ఉంది అంటే 2022, 23 ప్రకారం చూస్తే మనకి 44.3% వరి. మనం ఇంతకుముందుకే చెప్పుకున్నాం ప్రీవియస్ ప్రకారం మనకి ఈ 44.3% వరి, పత్తి వచ్చేసి 34.8%, అదేవిధంగా మొక్కజొన్న వచ్చేసి 4.23%, కందులొచ్చేసి 3.83%, సోయాబీన్
3.39% అనేది సాగు విస్తీర్ణం ఉన్నాయన్నమాట. సో, ఓవరాల్‌గా చూస్తే మనకి లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే మనకేందంటే వరి అనేది పెరిగింది, పత్తి పెరిగింది, అదేవిధంగా మొక్కజొన్న అనేది తగ్గింది, ఇంకా కందులు తగ్గినాయి, సోయాబీన్ తగ్గింది. ఇంకా 2014, 15 చూస్తే వరి పెరిగింది, పత్తి తగ్గింది, మొక్కజొన్న తగ్గింది, కందులు తగ్గింది, అదేవిధంగా మనకి సోయాబీన్ గూడా తగ్గింది అన్నమాట. సో, వానాకాలంలో సాగు విస్తీర్ణం పరంగా చూస్తే ట్రెండ్ ఇట్లా ఉంది. లాస్ట్ డేట్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి అదే ఇక్కడ మనం ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా యాసంగి పీరియడ్‌లో చూస్తే మనకి ఈ వరి, మొక్కజొన్న, వేరుశెనగ అంటే మనకి ప్రధాన పంటలు ఇవ్వడం జరిగిందనమాట. సో, యాసంగిలో మనకి 2023, 24లో మనకి వరియే దగ్గర దగ్గర 76.66% ఉంది. మొక్కజొన్న 8.71%, వేరుశెనగ 3.13%, శనగలు 4.87%, అదేవిధంగా జొన్నలను పెట్టి 1.73% అనేది మనకి సాగు విస్తీర్ణంలో అంత వాటా ఉంది అన్నమాట. ఈ వరి, మొక్కజొన్న, వేరుశెనగ, శనగలు అనే జొన్నలు. ఉ ఇంకా మనకి లాస్ట్ ఇయర్‌తో పోలిస్తే వరి సాగు అనేది పెరిగింది, మొక్కజొన్న సాగు తగ్గింది, వేరుశెనగ సాగు తగ్గింది, శనగలు తగ్గింది, అదేవిధంగా జొన్నలు తగ్గింది. ఒక వరి మినహాయిస్తే మిగతా ఈ మేజర్ క్రాప్స్ యొక్క సాగు విస్తీర్ణం అయితే తగ్గింది. అదేవిధంగా మనకి వరి 2014, 15 నుంచి చూస్తే పెరిగింది. మొక్కజొన్న తగ్గింది, వేరుశెనగ తగ్గింది, శనగలు తగ్గినాయి, జొన్నలు డేటా అవైలబుల్‌గా లేదు. బట్ తగ్గినట్టుగానే మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ట్రెండ్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రొడక్షన్ పరంగా చూస్తే అంటే మనకి ఉత్పత్తి పరంగా చూస్తే మనకి 2022, 23లో తెలంగాణ రాష్ట్రం యొక్క మొత్తం వ్యవసాయ ఉత్పత్తి ఏందంటే 114,00,000 మెట్రిక్ టన్నులుగా ఇంతకుముందు గూడా మనం చెప్పుకున్నాము. దానిలో భాగంగా మనకి మేజర్ పంటలకు ఇచ్చిల్లు. వరి, పత్తి, మొక్కజొన్న యొక్క సాగు ఇచ్చిల్లు. అదేవిధంగా ఉత్పత్తి గూడా ఇవ్వడం జరిగిందనమాట. సో, ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. వరి వచ్చేసి 258 లక్షల మెట్రిక్ టన్నులు, పత్తి వచ్చేసి 30.59 లక్షల మెట్రిక్ టన్నులు, మొక్కజొన్న వచ్చేసి 28.65 లక్షల మెట్రిక్ టన్నులనైతే మనకి ప్రొడక్షన్ అయితే ఉంది. సాగు విస్తీర్ణం లక్షల హెక్టార్‌లో ఇచ్చారు. అది గూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఉత్పాదకత గూడా మనకి పంటల యొక్క ఉత్పాదకత గూడా మనకి ఇవ్వడం జరిగింది. వరి యొక్క అంటే ఒక ఎకరానికి ఎన్ని కేజీల మనకి వరి ఉత్పత్తి అవుతుందనేది ఇక్కడ అన్నమాట. ఉత్పాదకత అంటే అంతే గదా! ఒక ఎకరంలో ఎంత పంట దిగుబడి వస్తుందో అదే మనకి ఉత్పాదకత అయితది. వరి వచ్చేసి మనకి ఈ 2021, 22లో 20 అంటే 2064 కేజీలుంటే మనకి 2108 కేజీలకైతే ఉత్పాదకత అయితే పెరిగిందనమాట. సో, అట్లా మనకి ఓవరాల్‌గా అన్ని పంటలకు ఉత్పాదకత ఇచ్చారు. కాబట్టి ఏది అడుగుతారో అనేది మనం చెప్పలేము గాబట్టి కొన్ని మేజర్ క్రాప్స్ గుర్తుబెట్టుకోండి రఫ్‌గానన్నా. అక్కడ ఎగ్జామ్‌లో మీరు ఐడెంటిఫై చేసేటట్టు ఉంటే సరిపోతదనమాట. సో, ఇది మనకి అగ్రికల్చర్‌కి సంబంధించినటువంటిది. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనము ఉద్యానవన పంటలు, అదేవిధంగా ఇంకా మిగతా అనుబంధ రంగాలు, అదేవిధంగా మనకి ఈ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి మనము చూస్తామనమాట. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.